నెక్స్ట్ టాపిక్ ectopic pregnancy. Define ectopic pregnancy and types of pregnancy of ectopic. It is a type of pregnancy in which the fertilized ovum is developed in any tissue other than uterine wall. గర్భాశయంలో కాకుండా గర్భాశయంలో కాకుండా పిండము వేరే ఇతర చోట ఎక్కడైనా పెరిగితే ఏమంటాం మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఫలిగా చెందిన అండము ఫర్టిలైజ్డ్ ఓవం ఏమైంది డెవలప్డ్ ఎనీ అదర్ దాన్ యూట్రిన్ వాల్, గర్భాశయం గోడ కాకుండా ఇంకొక వేరే ఒక చోట అన్నం పెరిగిపోతుంది, అది దాన్ని ఏమంటాం మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. మోస్ట్ ప్రెగ్నెన్సీస్ ఇక్కడ ఏమవుతాయి దక్కర్ ఇన్ ద ఫెల్లోపియన్ ట్యూబ్. ముఖ్యంగా అవి ఎక్కడవుతాయంటే అండనాళంలోనే ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏం కావచ్చు అది దాంతోపాటు సర్వీక్స్లో కావచ్చు, అండాశయంలో కావచ్చు, లేదా అబ్డామిన్లోకి కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో సైట్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే గర్భాశయంలో అయితే ఎక్కువగా బొడ్డు తాడులు అదేంది అండనాళంలో ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్లో, ఓవరీస్లో, అబ్డామిన్లో. గర్భాశయంలో అయితే సర్వీక్స్లో కావచ్చు, యాంగులర్, కార్నియల్, లేకపోతే సిజేరియన్ స్కార్, గతంలో మనం ఆపరేషన్ చేసి తీసినప్పుడు అక్కడ ఏర్పడిన మచ్చ ఉంటుంది కదా, అక్కడ కూడా పోయి అతుక్కోపోవచ్చు. ఇంకెక్కడ కావచ్చు యాంపులాలో, ఇస్తమస్లో, ఇన్ఫంటబుల్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. ఇంకెక్కడ కావచ్చు ఇట్ మే బి ఇన్ ద అబ్డామిన్, ఎక్కడ ఇంట్రా పెరిటోనియల్ లేకపోతే ఎక్స్ట్రా పెరిటోనియల్ కావచ్చు. ఇవన్నీ సైట్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీస్. అంటే ఇక్కడ గర్భాశయం కాకుండా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వేరే ఇతర ప్లేసెస్ అన్నమాట. చూడండి ఎక్కువ మటుకు 93% ఎక్కడ అంటే ఈ ప్లేస్లో యాంపుల్ అనే ప్లేస్లోనే ఏమవుతుంది పిండం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇస్తమస్ దగ్గర, కార్నియల్ దగ్గర, ఉదరంలో, సర్వెక్స్లో, ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ ఫీటస్ ఈజ్ గ్రోయింగ్ అదర్ దాన్ ద యూట్రస్ అన్నమాట. కారణాలు ఏముంటాయి? ఫస్ట్ వన్ ఎక్కువ మటుకు మేజర్ రిస్క్ ఏముంటుందంటే పిఐడి అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. పెల్విస్లో ఏమన్నా ఇన్ఫ్లమేషన్స్ కావడం, అంటే లోపల ఏమన్నా అండాశయము, గర్భాశయము, మూత్రాశయము ఏమైంది ఐటిస్ ఇన్ఫ్లమేషన్ అయింది. నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి, అదొక కారణము. యూజ్ ఆఫ్ ఎన్ ఐయుడి. ఐయుడి అంటే ఏంది ఇంట్రా యూట్రైన్ డివైజెస్ ఏమైనా వాడడం, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాడేటువంటి కాపర్ టీ, డాఫ్రమ్ లూప్ లాంటివి. లేకపోతే సర్జరీ ఆఫ్ ట్యూబల్ సర్జరీ, ఏదైనా ఫెలోపియన్ ట్యూబ్ సర్జరీ చేసినాం దానివల్ల, స్మోకింగ్ వల్ల, ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గతంలో కూడా ఇలా వచ్చి ఉండవచ్చు. లేకపోతే ట్యూబల్ లైగేషన్, పొరపాటున ఏమైంది ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒడిపడిపోయింది, ముడిపడ్డది అన్నమాట పొరపాటున. లేకపోతే సీలియల్ డ్యామేజ్ అండ్ ట్యూబ్ అక్లూజన్, అంటే ఏంది ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్లోంచి ప్రయాణం చేయాల్సినటువంటి అండము ఏమవుతుంది పిండం ముందుకు పోతున్నప్పుడు అలా ముందుకు పోవడానికి ఆ అండాలం గోడల్లో మనకు కొన్ని ఉంటాయి, సీలియా అంటాం, ఫింగర్స్ లాగా ఉంటాయి, వెంట్రుకలా ఉంటాయి, అవి మూవ్ అవుతూ ఉండి ఈ పిండం ముందుకు నెడుతూ ఉంటుంది ఎక్కడికి గర్భాశయంలోకి. అలా నెట్టేటువంటి ఈ సీలియా అనేవి ఒక్కోసారి డ్యామేజ్ అయి ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది అక్కడే ఉండిపోతాం. లేకపోతే ఇంకో కారణం ఏం కావచ్చు ట్యూబ్ అక్లూషన్, పొరపాటున ఆ ట్యూబ్ మూసుకుపోవచ్చు, అదొక కారణము. వజనల్ డౌచింగ్, వజనలోనే ఏదైనా పొరపాటున అన్ని పదార్థం చేరి ఉండడం వల్ల. ఇంకెప్పుడు అంటే ఒక మెడిసిన్ పేరు ఏం పేరు డై ఇథైల్ స్టిల్బెస్ట్రాల్ అనే మెడిసిన్కి ఒకవేళ ఆమె ఎక్స్పోజ్ అయిపోతే కనుక ఇలా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సిమ్టమ్స్ ఏముంటాయి, అర్లీ సైన్స్ ఏముంటాయి? పెయిన్ ఇన్ ద లోవర్ అబ్డామిన్, ఉదరంలో పొత్తికప్పు నొప్పి ఎక్కువగా ఉంటుంది, మూత్ర విసర్జనలో నొప్పి ఉంటుంది, ఆమెకు పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ యూజువల్లీ మైల్డ్, వజైన్ ద్వారా బ్లీడింగ్ అవుతూ ఉండవచ్చు, పెయిన్ వైల్ హ్యావింగ్ ఏ బవల్ మూమెంట్స్, మోషన్స్ పోయేటప్పుడు కూడా పెయిన్స్ అయ్యే అవకాశం ఉంది. లేట్ ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ, బ్లీడింగ్ విల్ బి బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ ఎందుకు అంటే డ్యూ టు ద
ఫాలింగ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ పడిపోవడం వల్ల ఒక కారణం కావచ్చు, లేకపోతే ఫెల్లోపియన్ ట్యూబ్లో ఏం కావచ్చు, రక్తస్రావం కావడం వల్ల కూడా కావచ్చు అన్నమాట. ఎలా మనం నిర్ధారణకు వస్తాము, చికిత్స కాకుండా నిర్ధారణ ఎలా చేస్తాం మనం ఫస్ట్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల. దాంట్లో ఎఫ్హెచ్ఎస్ మనకు తెలిసిపోతుంది అన్నమాట, తగ్గిందన్నట్టు. ఇంకా అండ్ అబ్నార్మల్ రైజ్ ఇన్ ద బ్లడ్ హెచ్సిజీ. హెచ్సిజీ అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనే హార్మోను ఎక్కువైంది, అదొక కారణము. ఇంకేముంటుంది కనిపించడం మనకు లాప్రోస్కోపీ అంటాం. అంటే మనము లోనికి లాప్రోటరీ ట్యూబ్ పెట్టి మనము వాటిని ఎగ్జామిన్ చేయడము. ఇంకేంది కలెన్ సైన్స్ అంటాం. అంటే ఇక్కడ ఏంది రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్కడైతే మనకు ప్రెగ్నెన్సీ అయిందో ఆ ప్రాంతం రప్చర్ అయిపోతే, పగిలిపోతే మన పేషెంట్ ఏంగో షాక్లో పోవచ్చు. ఇది మనం కలెన్ సైన్ అంటాం. అదొకటి నిర్ధారణ చేసేటువంటి పద్ధతి. సో సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. Most of the ectopic pregnancies are diagnosed before rupture based on the 3 most classic. సో మామూలుగా అది పగిలిపోక ముందే మనం వాటిని గుర్తిస్తామంట. ఎట్లా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది అబ్డామిన్ పెయిన్, ఉదరం నొప్పి. అబ్నార్మల్ వజనల్ బ్లీడింగ్, అసాధారణంగా వజన ద్వారా బ్లీడింగ్ రావడము. యాబ్సెన్స్ ఆఫ్ కామన్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సాధారణంగా కనిపించాల్సినటువంటి గర్భధారణ సూచనలు కనిపించకపోవచ్చు. అబ్డమ్ టెండర్నెస్, ఉదరం పూర్తిగా టెండర్నెస్, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ ట్యూబల్ రప్చర్ ఏమవుతుంది, ట్యూబ్ పగిలిపోతే ఒకవేళ ఏం కావచ్చు, డీప్ లోవర్ క్వాడ్రంట్లో ఉదరంలో క్రింది ప్రాంతంలో వెరీ వెరీ సివియర్ పెయిన్ ఉంటుంది. దాంతోపాటు ఆ పెయిన్ ఎక్కడ దాకా పోతుంది, షోల్డర్ దాకా పోతుంది అనమాట. రిఫరల్ షోల్డర్ పెయిన్ అంటే అక్కడ దాకా పోతుంది. ఫెయింట్నెస్ అండ్ డిజినెస్, స్పృహ కోల్పోవడం జరుగుతుంది అనమాట. షాక్లో పోవచ్చు. ఏఫెబ్రైల్ కానీ ఫీవర్ ఉండకపోవచ్చు. ఎలా చికిత్స చేస్తాం మనము, బిఫోర్ రప్చర్ అయితే సర్జరీ ఏంటది లాప్రోస్కోపిక్ సాల్పింజోస్టమీ. అంటే ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా మనము సాల్పింజోస్టమీ అన్నాం. అంటే ఏంది ఫెల్లోపియన్ ట్యూబ్ని ఓపెన్ చేసి ఆ ప్రెగ్నెన్సీని తీసేయడం. సెకండ్ వన్ నాన్ సర్జికల్ ఏంది ఒక మెడిసిన్ ఇస్తాం. ఏంటది మెథోట్రెక్సెట్ ఇస్తే ఏమవుతుంది, డిసొల్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆ ఎక్టోపిక్ మాస్, ఆ పిండం యొక్క ముద్ద అదేమవుతుంది కరిగిపోతుంది అన్నమాట. దీనివల్ల మెథోట్రెక్సెట్ వల్ల. ఇంకేం చేస్తాము, ఇది ఎంత ఇస్తాం, సింగిల్ డోస్ 50 mcg ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకేంది మల్టిపుల్ డోస్ ఎట్లా ఇస్తామంటే 1 mg/kg బాడీ వెయిట్కి మనము ఐఎం ద్వారా ఆల్టర్నేట్ డే రోజు విచ్చి రోజు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పటిదాకా అంటే హెచ్సిజీ లెవెల్స్, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ లెవెల్స్ తగ్గిపోయేదాకా ఇస్తూ ఉంటాం. ఇంకేం చికిత్స చేయొచ్చు, సాల్పింజో ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ రప్చర్. ఏం చేయాలి, లాప్రోటమీ, సల్ఫింజెక్టమీ అంటే ఏంది కంప్లీట్లీ ఫెల్లోపియన్ తీసేస్తాం, రిమూవల్ ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్. ఉఫెక్టమీ అంటే ఏంది రిమూవల్ ఆఫ్ ద ఓవరీ, ఈవెన్ పక్కన ఉన్న అండాశయం కూడా తీసేస్తాం అన్నమాట. నాన్ ట్యూబల్, ఒకవేళ ఫెల్లోపియన్ ట్యూబ్ కాకుండా వేరే చోట ఒకవేళ ఇది పెరిగితే దాన్ని ఏమంటే మనం ఉదాహరణకి అబ్డామినల్. అప్పుడు ఏం చేస్తాం మనము, దీంట్లో ఏమవుతుందంటే ఏదైనా గతంలో అబార్షన్ అయినప్పుడు ట్యూబ్ పగిలిపోయినప్పుడు ఒకవేళ అక్కడ ఏర్పడినటువంటి హోల్ ఉంటుంది కదా, దాని ద్వారా మనకి ఏం కావచ్చు పొరపాటున ఈ పిండం అక్కడ చేరవచ్చు అనమాట. ఇన్ దిస్ ప్లాసెంటా కంటిన్యూస్ టు గ్రో ఆఫ్టర్ అటాచ్మెంట్ టు సమ్ అబ్డామినల్ స్ట్రక్చర్స్, యూజువల్లీ ద సర్ఫేస్ ఆఫ్ యూట్రస్, బ్రాడ్ లిగమెంట్స్ ఆర్ ఓవరీస్. ఇక్కడ అబ్డామిన్ స్ట్రక్చర్కి అత్తుకొని ఉంటుంది ప్లాసెంటా. మేనేజ్మెంట్ ఏంది, వెంటనే అబ్డామిన్ ద్వారా మనము సర్జరీ చేసేసి ఆ ఎంబ్రియోని బయటికి తీసేస్తాం అన్నమాట. తర్వాత మందులు, ముఖ్యంగా ఆ ప్లాసెంటా ఉంది కదా మిగతా ముక్కలు అవి బయటికి రావడానికి మెడిసిన్స్ ఇచ్చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ సర్వైకల్ ఎక్టోపెన్స్ అంటే సర్వైక్స్లో ఉంటే కనుక ఏం చేయాలి మనము, ద ఫర్టిలైజ్డ్ ఓవమ్ బైపాసెస్ ది యూట్రస్ ఎండోమెట్రియం అండ్ ఇంప్లాంట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సర్వీక్స్. ఇక్కడ ఏమవుతుంది, గర్భాశయాన్ని దాటి ఒక్కోసారి ఏదైనా వచ్చి కిందికి వచ్చి సర్వీస్లో ఉండిపోవచ్చు అనమాట. ప్రివెన్షన్, నీడ్ టు ప్రివెంట్ ట్యూబల్ స్కానింగ్.
ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది చిట్లిపోకుండా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేటింగ్ ద సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ విచ్ ప్రివెంట్ ద సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇక్కడ సుఖం వ్యాధులు అనేవి రాకుండా ఎటువంటి సెక్స్ చేయాలనో మనం వారికి ఎడ్యుకేట్ చేస్తాం. స్క్రీనింగ్ ఫర్ గనోరియా అండ్ క్లామిడియా. గనోరియా వ్యాధి కానివ్వండి, క్లామిడియా వ్యాధి కానీ రాకుండా మనం కాపాడుకోవడం. ఇఫ్ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ ఎస్టీడీస్ డిసీజెస్, సుఖ వ్యాధులు ఉంటే కనుక ఆమెను కరెక్ట్గా చికిత్స చేస్తాం. దాంతోపాటు పిఐడి, పెల్విక్, ఐ అంటే ఇన్ఫ్లమేటరీ, డి అండ్ డిసీజెస్ రాకుండా చూసుకోవాలి. ఇంకేం చేస్తాము, ఐయుడి ఉందో చూస్తాం మనం. ఐయుడి అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్ అనేది ఉందో లేదో గమనించి దాన్ని తీసేస్తాం అన్నమాట. ఎంకరేజ్ టు అవాయిడ్ స్మోకింగ్. వీరంత వరకు ఆమెకు స్మోకింగ్ లేకుండా అవాయిడ్ చేయడానికి చెప్పాలి. ఒకవేళ అబార్షన్ కనుక డిసైర్ ఉంటే కనుక ఎంబడే చేస్తాం మనం వారిని ఎంటీపీ ద్వారా మనం వాటిని బయటికి తీయించేస్తాం. ఓకే, ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ.